హాయ్ హలో అండి, వెల్కమ్ టు కిచెన్ కార్నర్. ఈరోజు రెసిపీ వచ్చేసి పన్నీర్ బుర్జీ. ఈ రెసిపీ ఎప్పుడైతే బాగా కుదురుతుందో అది మీకు నేను షేర్ చేస్తాను. ఈ రెసిపీ తయారు చేయడానికి ముందుగా మనం ప్యాన్ తీసుకోవాలి. ప్యాన్లో 2 స్పూన్ల బేసిన్ వేసుకోవాలి. బేసిన్ వేసుకొని దాన్ని ఎర్రగా అయ్యే వరకు బాగా వేయించుకోవాలి. ఇక్కడ నేను బేసిన్ తీసుకుంటున్నాను. ఈ బేసిన్ తీసుకొని బాగా ఫ్రై చేస్తున్నాను. ఇది ఎర్రగా అయిన తర్వాత నేను ఇంకో బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తాను. ఈ రెసిపీ మన చపాతీకి చాలా బాగుంటుంది. రైస్లోకి కూడా బాగుండేలాగా ప్రిపేర్ చేస్తున్నాను. కొద్దిగా గ్రేవీతో తయారు చేసుకున్నారంటే మీకు రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను ఒక కటోరాలో పెరుగు తీసుకున్నాను. పెరుగులో కారం వేశాను. కారం తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను. ధనియాల పొడి వేశాను. ధనియాల పొడి వేసిన తర్వాత జీలకర్ర పొడి వేసాను. జీలకర్ర పొడి వేసి గరం మసాలా వేయాలి. చాట్ మసాలా కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న బేసిన్ కూడా దీంట్లోకి వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత మనం ఇది పక్కన పెట్టుకోవాలి. స్టవ్ పైన ఒక ప్యాన్ తీసుకోవాలి. తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని కొద్దిగా కారం పొడిని వేయించండి. మొత్తం కారం పొడిని వేయించినా పర్వాలేదు. అది కొద్దిగా వేగిన తర్వాత ఈ పెరుగులోకి వేసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు మన మిశ్రమం రెడీ అయినది, పక్కన వేసుకోవాలి. ఇప్పుడు ఈ ప్యాన్లోకి నేను గీ తీసుకుంటున్నాను. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని దాంట్లో 1 స్పూన్ గీ తీసుకున్నాను. గీతో చేస్తే ఈ పన్నీర్ బుర్జీ చాలా టేస్టీగా వస్తుంది. సో అందుకే నేను గీ తీసుకున్నాను. గీ తీసుకున్న తర్వాత మనం బాగా కొద్దిగా వేడి కానివ్వాలి. కొద్దిగా వేడి అయిన తర్వాత మనం ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు నేను జీలకర్ర యాడ్ చేస్తున్నాను. 1 స్పూన్ జీలకర్ర యాడ్ చేశాను. ఇది కొద్దిగా చిటపట్లాడాలి. కొద్దిగా బ్రౌన్ కలర్లోకి వేగాలి. ఎంత వేగితే అంత టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు క్యాప్సికమ్ ముక్కల్ని వేస్తున్నాను. నేను 1 స్పూన్ క్యాప్సికమ్ ముక్కల్ని వేశాను. సన్నగా తరుక్కొని వేసుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను నొక్కండి. దాన్ని బాగా ఫ్రై చేసిన తర్వాత ఉల్లిపాయల ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయల ముక్కలు కూడా సన్నగా తరుక్కోవాలి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగాలి. తొందరపడకండి. బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని తర్వాతే మన టమాటాలు వేసుకోవాలి. టమాటాలు కూడా సన్నగా ముక్కలు తరుక్కోవాలి. నేను ఒక సగం ఉల్లిపాయ తీసుకున్నాను. 1 టమాటా తీసుకున్నాను. క్యాప్సికంలో పెద్ద క్యాప్సికంలో 1 భాగం తీసుకొని అది వేసాను. ఇప్పుడు ఇక్కడ టర్మరిక్ యాడ్ చేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ టర్మరిక్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. సాట్ ఇట్ వెల్. దీన్ని నెమ్మదిగా సన్న మంట మీద బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు నేను పచ్చిమిరపకాయల తరుగు వేస్తున్నాను. 2 పచ్చిమిరపకాయలు తీసుకొని మధ్యలోకి చీల్చి చిన్న ముక్కలుగా తరుక్కున్నాను. దాన్ని కూడా వేస్తున్నాను. మనం కారం పొడి ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి పచ్చిమిరపకాయలు ఎక్కువగా వేయకూడదు. 1-2 వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇవి కొద్దిగా బ్రౌన్ కలర్కి టర్న్ అయ్యాయి. ఇక్కడ నేను కొద్దిగా మెంతి వేశాను. మీరు కసూరి మేతి ఉంటే అది వేసుకోండి. అది లేదు కాబట్టి నేను నార్మల్గా మన ఇంట్లో ఉండే మెంతి వేసుకున్నాను. మెంతి కూర, మెంతి లీవ్స్ వేశాను. దాన్ని కూడా బాగా వేగనివ్వండి. ఇప్పుడు దీనిలోనికి టమాటా ముక్కలు వేసుకుంటున్నాను. ఒక పెద్ద టమాటా తీసుకొని దాని క్యూబ్స్ లాగా కట్ చేసి వేస్తున్నాను. ఈ టమాటాను కూడా బాగా వేగనీయాలి. టమాటా బాగా వేడైన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని కూడా కలుపుకోవాలి. ఇప్పుడు నేను కొద్దిగా ప్లేట్ బోర్లించి దాన్ని వేగే వరకు అలాగే ఉంచుతున్నాను. ఇప్పుడు ఇలాగా మెత్తగా అయిపోయింది టమాటా కూడా.
టమాటా మెత్తపడే వరకు వేయించుతూనే ఉండాలి. ఇప్పుడు దీనిలోనికి నేను 1 స్పూన్ సాల్ట్ వేసాను. సాల్ట్ వేసిన తర్వాత ముందుగా కలుపుకున్న మిశ్రమాన్ని యాడ్ చేస్తున్నాను. పెరుగులో అన్నీ కలుపుకున్న మిశ్రమాన్ని యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి దీన్ని బాగా కలుపుకోవాలి. తర్వాత కూడా కాస్త మూత వేసి ఆయిల్ పైకి వచ్చే వరకు వేయించుకోవాలి. ఈ గ్రేవీ చూస్తేనే కనిపిస్తుంది కదా, ఎంతో టేస్టీగా అనిపిస్తుంది. ఇది తిన్నారంటే ఇంకా ఇంకా కావాలంటారు. సేమ్ హోటల్ స్టైల్లోనే తయారు చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని కొంచెం మగ్గనివ్వాలి. ఇప్పుడు బటర్ వేస్తున్నాను. నేను 1 క్యూబ్ బటర్ వేస్తున్నాను. ఈ బటర్ కొద్దిగా కరగనివ్వండి. అందులో వేస్తే ఆటోమేటిక్గా అది కరిగిపోతుంది, ఆ వేడికి కరిగిపోతుంది. ఇలా బాగా కలుపుకుంటూనే ఉండండి, ఆయిల్ తేలే వరకు కలుపుకుంటూ ఉండండి. ఈ మిశ్రమం బాగా వేగుతూ ఉంటుంది. ఇప్పుడు మనం ఏ గిన్నెలో అయితే పెరుగు మ్యారినేట్ చేసి పెట్టుకున్నామో అదే గిన్నెలోకి కొద్దిగా నీళ్ళు యాడ్ చేసి ఆ మసాలాతో పాటుగా కొద్దిగా నీళ్ళని ఇందులోకి వేయండి, ప్యాన్లోకి వేయండి. వేసి బాగా కలుపుకోండి. కొద్దిగా వాటర్ వేసుకుంటే గ్రేవీ బాగా వస్తుంది. మనం రైస్లోకి కూడా తినొచ్చు. లేదు మీకు ఫ్రై కావాలంటే ఇక్కడ వాటర్ వేసుకోకండి. ఫ్రై వేసుకుంటే మళ్ళీ సాంబార్ అవసరం ఉంటుంది, మీకు సాంబార్ కానీ రసం కానీ అవసరం ఉంటుంది. ఇలాగా వాటర్ వేసుకున్నారనుకొని మంచిగా గ్రేవీ తయారవుతుంది. ఈ గ్రేవీతో మీరు హాయిగా తినేయచ్చు. ఇప్పుడు దీంట్లోకి పన్నీర్ను నలుపుకొని ఇలా చేత్తో చిదుముకొని వేసుకోవాలి. మీకు చాలా మెత్తగా కావాలంటే చిన్న చిన్న ముక్కలుగా తురిమేసుకోవచ్చు. నేనైతే ఇలా చేతి మీద క్రష్ చేసి వేసేస్తున్నాను. ఇది ఎగ్ బుర్జీ లాగానే కనిపిస్తుంది, కానీ కంప్లీట్ వెజిటేరియన్. ఇలా వేసుకోవాలి. పన్నీర్ని వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం పన్నీర్ని వేసేసాను. వేసిన తర్వాత ఈ మిశ్రమాన్ని బాగా కలపండి. ఇంకా మనకు ఆల్మోస్ట్ ఆలు రెడీ అయిపోయినట్టే. ఎంతో టేస్టీ అయిన పన్నీర్ బుర్జీ రెడీ అయిపోయినట్టే. దీన్ని ఫైనల్గా మనం కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని గార్నిష్ చేసుకోవాలి. కొత్తిమీర వేసుకుంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇంకా ఇలా రెడీ అయిపోయింది ఇది. ఇప్పుడు దీంట్లోకి నేను కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేస్తాను. కొత్తిమీర ఫ్లేవర్తో ఎంతో బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.